ఇవన్నీ కంటిన్యూగా డైలీ చేసుకోవాల్సినవే. వేసే 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 ఉప్పేసే. ఇది వచ్చేసి మా ఛార్జింగ్ స్టాండ్. ఇది చెప్పాను నాకు. ఈ రెండు తీసుకొచ్చారు. ఇది దేనికంటే నేనైతే అసలు స్టార్టింగ్ లో చేపల కూరే తినేదాన్ని కాదు. హలో క్రేజీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ అందరికి హాయ్. ప్రెజెంట్ మేడం గారు తింటున్నారు తోటకూర. నా కోసం మా అమ్మ ఏం చేస్తున్నారు చూద్దాం. మనోరమ్మ గారు ఏమి చేస్తున్నారు? తనకి తోటకూర చేసిండు కదా. ఏమి కాళ్ళు లేవి కాళ్ళు. ఇదేంటిది? పచ్చెనపప్పు కాళ్ళు. దీంతో కర్రీ చేస్తానని చెప్పండి అమ్మ. ఇప్పుడు వేసింది అమ్మ పచ్చిమిర, కరివేపాకు, ఉల్లిపాయ, నూనె కూడా యాడ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పచ్చెనపప్ప. డోంట్ వేస్ట్ టైం మనోరమ్మ గారు. వేసేయాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవడమే. అంత వేసుకొని కలుపుకోవడమే. అవి ఎక్కువ వాడము. అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యాక్సిమం చికెన్ కి వాడతాము. ఇలాంటి కర్రీలకి అయితే కొంచెం లైట్ గానే వాడతాం. ఎందుకంటే మాకు అన్ని నొప్పులు ఉంటాయి. దీనికి ఎందుకంటే శనగపప్పు వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగా టేస్ట్ ఉండిద్దంట. అందుకని చెప్పేసి మా అమ్మ వీడియో కట్ చేయించాలా చెప్పింది. ఇంకోటి ఇది ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం, ఎందుకంటే అది గ్యాస్ కదా. గ్యాస్ ఎందుకంటే ఇగోండి చూడండి, ఇవన్నీ సబ్బులు, గ్లూకోజ్. ఇది ఎప్పుడో మొన్న ఏమంటారు బ్లడ్ టెస్ట్ కోసం తీసుకుంది. ఇంకప్పటి నుంచి అలాగే పడేసాము. ఇది వచ్చేసి జున్నుగాడిది ఆస్తి, ఇది జున్నుగాడిది ఆస్తి. ఇది నాది, ఇది నాది, ఇది నాది. ఇవన్నీ కంటిన్యూగా డైలీ చేసుకోవాల్సినవే ప్రొడక్ట్స్. ఇంకోటి ఉంది నాది, అది అయిపోయింది. ఈరోజు సాయంత్రం తెచ్చుకుందాం అనుకున్నాం, మర్చిపోయాము. కొంచెం చిటికెడు పసుపు. ఇప్పుడేమో ఉప్పేస్తుంది. వేసే ఉప్పేసే. ఉప్పు కాసం అయిపోవాలి. ఇంకా అమ్మ కూర్చొని తినింది. కారం మాత్రం మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. అంతే వేసింది కదా. ఇప్పుడు కట్ చేసిన తర్వాత మళ్ళీ టేస్ట్ ఉంది, వాసన చూసి అన్ని చూసి మళ్ళీ వేసింది మా అమ్మ. ఏంటది? ధనియాల పొడి అంట. 2.5 3.5 చెప్పమ్మా. సరే. మాక్సిమం మేము కూడా ఎప్పుడైనా ఇంట్లో వండుకోవాలి, అమ్మలేదు వండుకోవాలంటే మాత్రం ఫుడ్ వ్లాగ్స్ ఉంటాయి కదా, అదేమంటారు కుకింగ్ వీడియోస్ ఉంటాయి కదా, అవి చూసి చేస్తాం. కానీ వాళ్ళు ఎంత క్వాంటిటీకి ఎంత చేయమంటారు, మనం అంత క్వాంటిటీకి ఎక్కువే చేస్తాము. అవి టేస్ట్ రావు, ఏవి రావు. సుమారుగా చెప్తారు, వాళ్ళు కూడా చెప్తారు సుమారుగా చెప్తారు. కానీ మనం కరెక్ట్ గా చేసుకోవాలి. కంగారు. వాటర్ వేసిన ఇప్పుడు ఏంటమ్మా? ఉడకాలంట. ఓకే అంతేనా కూర? ఇంకా ఏదో నా కోసమే చేసినట్టుంది. సర్లేండి. చూసారా నూనె ఎంత వేస్ట్ చేసిందా. గారి భోజనం అయిపోయిందా? ఇది వచ్చేసి మా ఛార్జింగ్ స్టాండ్. ఫోన్లు ఇందులోనే పెట్టుకుంటాం స్టాండ్ లో. హాయ్. మర్చిపోయాను, వాక్స్ అన్నింటిలో ఒకే టీ షర్ట్ కాదు, ఇంట్లో ఉన్నప్పుడు వాడతాడు. ఇవన్నీ ఏంటో ఎప్పుడెప్పుడు చిన్నది. ఇప్పుడు నేను చూపించా కదా, 2 టానిక్లు కాకుండా ఇంకో టానిక్ ఉంటుంది, ర్యాంటాక్ సిరప్ అని చెప్పేసి అరుగుదలకి. అవి కంపల్సరీ వాడతాడు. ఇది చెప్పాను. నాకు ప్రాబ్లం ఉంది, కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉంది, ఈజీగా ఫామ్ అవుతాయని చెప్పేసి అది యూజ్ చేస్తున్నాను. మీకు ఒకటి చూపిస్తాను. మొన్న అత్తమ్మను మా ఆయన చికెన్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఈ 2 తీసుకొచ్చారు. ఇది దేనికంటే ఊరికే జెండర్ ప్రిడిక్షన్, ఊరికే మేము గేమ్ లాగా ఆడుకుంటాం అనమాట. జున్నుగాడు అప్పుడు కూడా కవిత ఉంది కదా, కవిత చేతిలో ఇలా పట్టుకుని పెట్టింది.
అప్పుడు కరెక్ట్ గా బ్లూ పట్టుకున్నాను, బాబు పుట్టాడు జున్నుగాడు. ఇప్పుడు మరి ఇంకా జస్ట్ ఇప్పుడే తీసి అలా పట్టుకున్నాను, ఇంకా చేయలేదు, చూడాలి, రేపు చేస్తాను. అయిపోయింది, ఇదిగోండి కూర అయితే రెడీ. ఇంకేం చేయలేదు, ఇంకా ఉడకబెట్టింది, ఇంకా టేస్ట్ చూసుకొని సరిపోతే ఇంకా తీసేసుకోవడం, దించేసుకోవడం. అమ్మ అన్నం కూడా తెచ్చేసింది. వడ్డించి వేసింది అమ్మ, వేసింది. చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది, కాలుతుంది అమ్మ బాబాయ్. చూసారుగా ఎంత సింపుల్ గా రెసిపీ చెప్పింది మా అమ్మ. ట్రై చేయండి, కుదిరితే టేస్ట్ చేద్దాం. కత్తిలో ఉంది, సూపర్. దీనికే ఇలా అనుకుంటే ఎలాగా, అత్తమ్మ రెసిపీస్ ఇది ఒక్కటే కాదు, అన్ని చాలా బాగా చేస్తారు. నేను నేర్చుకుంటూ మీకు కూడా నేర్పించేస్తాను. ఆ రెసిపీ వీడియోస్ కూడా వెంటనే పోస్ట్ చేస్తాం అనమాట. అత్తమ్మ చేపల పులుసు అయితే సూపర్ చేస్తారు. నేనైతే అసలు స్టార్టింగ్ లో చేపల కూరే తినేదాన్ని కాదు, ఫ్రై కానీ చేపల పులుసు కానీ ఇప్పుడు మాత్రం లొట్టలేసుకుంటూ తింటాను. మా జున్నుగాడికి కూడా చాలా ఇష్టము. ఆ రెసిపీస్ కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఇప్పుడు వరకు మా వీడియో చూసి ఆదరించినందుకు. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.